గుడ్ ఆఫ్టర్నూన్, మీరు చూస్తున్న టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పట్ల ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు, సీఎం కానందుకు బాధపడుతున్నారన్న కేటీఆర్. బంధువులకు ఉద్యోగాలు ఇప్పించానని తప్పుడు ప్రచారాలు, ఏనాడు చట్ట వ్యతిరేక పనులను ప్రోత్సహించలేదన్న వినోద్ కుమార్. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, న్యాయం చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ కోలాహలం, క్యూ కట్టిన నగరవాసులు, ఆకట్టుకుంటున్న స్టాల్స్. కన్నుల పండుగగా కొమరవెల్లి మల్లన్న కళ్యాణం, తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని చెప్పారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని తెలిపారు. అప్పులను చూపి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగనివ్వమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుందన్నారు. ఈ మూడు ముక్కలాట్లో బీఆర్ఎస్కి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తేల్చి చెప్పారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును మనం ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పునరాలోచన పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇన్నేండ్ల రాజకీయ చరిత్రలో ఒక్కరోజు కూడా చట్టవిరుద్ధంగా ఎవరికీ రికమెండ్ చేయలేదన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బీజేపీ తనపై లేనిపోయిన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తాను ఎవరికైనా రికమెండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లి కొట్లాడుతానని చెప్పారు. తాను ఎవరికీ సిఫారసు చేయలేదని, తనపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు వినోద్ కుమార్. ఒక్కరిని అధికారిని అడగండి, వినోద్ కుమార్ తప్పు విషయం పైన రికమెండ్ చేసిండని ఛాలెంజ్ చేస్తున్నా. నేను పూర్వపు వరంగల్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడేది, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చాలా మంది వచ్చిపోయినారు. అధికార యంత్రాంగం, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలు, అధికార యంత్రాంగాన్ని అడగమని చెప్పండి. ఒక్కటైనా చట్ట వ్యతిరేక పని రికమెండ్ చేసినట్టు ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అని అంటాను. కానీ న్యాయంగా వచ్చేటువంటి హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేస్తా. అది నా న్యాయవాది వృత్తి నాకు నేర్పింది. చాలా విషయాల్లోపట అర్జీదారులు నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో
సబ్జెక్ట్ ఉండి కొట్లాడవలసి ఉంటే నేనే నా సొంతంగా కొన్ని సందర్భాల్లో లిటిగేషన్ కూడా అయితే కూడా నేనే చేస్తాను. ఇదే రాష్ట్ర ప్రభుత్వం అంటే మొన్నటిదాకా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ లోపల 2014-15 అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళా నోటిఫికేషన్ ఇస్తే నా సొంతంగా ఆ మిత్రులు ఇప్పుడు చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి అడ్వైజ్ చేసి సుప్రీంకోర్టు దాకా కొట్లాడినా నేను అగెన్స్ట్ ది స్టేట్ గవర్నమెంట్, మా ప్రభుత్వం వ్యతిరేకంగా. ఎందుకంటే న్యాయమైన హక్కులున్నాయి వాళ్ళకి. నర్సులు రిక్రూట్మెంట్ లోపల వాళ్ళ సర్వీస్ను కన్సిడర్ చేయకపోతే ఏటూ నాగారము, భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సింగ్ ఉద్యోగస్తులు దురదృష్టవశాత్తు సర్వర్ రిక్రూట్మెంట్ దాన్ని తీసుకోకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తే ఐ ఫాట్ అగెన్స్ట్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. వినలేదు చైర్మన్ సభ్యులు, కోర్టుకు పంపించినాను, కోర్టులో కేసు వేసి గెలిపించినాను. నేను న్యాయం కోసం కొట్లాడేవాడిని. అన్యాయంగా ఏది కూడా నేను రికమెండ్ చెయ్యను కూడా. దట్ ఈస్ వినోద్ కుమార్. బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినగా, ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంకులు ముంచి ఆమె లండన్లో బతుకుతాడు. మన మోడీ గారు ప్రధానమంత్రి కట్టగట్టగలుగుతాం అండి? కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలారా, సోషల్ మీడియా మిత్రులారా. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఇటీవల ఆల వెంకటేశ్వరరెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. మహబూబ్నగర్ జిల్లా అన్నాసాగర్ గ్రామంలోని వెంకటేశ్వరరెడ్డి ఇంటికి ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రుల్లా శ్రీనివాస్ తదితరులు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శశివర్ధన్ రెడ్డితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళలు సాధికారత సాధించడమే ధ్యేయంగా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి సమాజంలో గొప్ప పేరు సంపాదించాలని గుత్తా ఆకాంక్షించారు. ఈ మేరకు నల్గొండలో మహిళలకు కుటుంబిషన్లు, బ్యూటీషియన్ కిట్లను గుత్తా అమిత్ రెడ్డి పంపిణీ చేశారు. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత గురించి మేము ఒక నూతన కార్యక్రమాన్ని టేకప్ చేసినాము. ఇది ఒక 2 మాసాల ముందు నుంచి ఆరంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మహిళా మనులను సాధికారత రూపంగా వాళ్ళందరికీ కూడా కుటుంబ పోషణలో సహాయపడే విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో మెరుగైన స్థాయికి చేరుకోవాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మహిళా మనులకు కుట్టు విద్య అంటే టైలరింగ్ అనే కోర్సుని ఈరోజు మేమందరం కూడా ఉచితంగా కల్పించే కార్యక్రమాన్ని టేకప్ చేసినాం. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్యూటీషియన్ కోర్సును కూడా ఈరోజు టేకప్ చేయడం జరిగింది. గడిచిన 2 మాసాల్లో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి ముఖ్యంగా ఎవరైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి మన నల్గొండ కౌన్సిలర్ కవిత గారికి, అదేవిధంగా వాలంటీర్ అయినటువంటి విజయలక్ష్మి గారికి, ముఖ్యంగా 2 ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, శ్రీ మాతృ ఫౌండేషన్, శ్రీ మాతృశ్రీ ఫౌండేషన్, అదేవిధంగా జనశిక్షణ సంస్థ డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు, జాస్మిన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం వల్ల ఈరోజు మనం మహిళా మండలందరినీ కూడా మంచిగా ట్రైన్ చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలోని తుపత్రాల గ్రామంలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రాల నుంచి 32 మంది యోధులు పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ దంగల్లో మొదటి విజేతగా హైదరాబాద్కు చెందిన సైఫ్, రెండో విజేతగా మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ షిండే నిలిచారు. ఉరుసు కమిటీ సభ్యులు విజేతలను ఘనంగా సన్మానించి నగదు అందజేశారు.
ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులు సాధారణమైన వాళ్ళు కాదు, మల్ల యోధులు. వీళ్ళు జాతీయ స్థాయిలో హోరాహోరీగా పోరాడుతూ రమేష్ రా పైన కూర్చో, ఎక్కువ స్టేజ్ మీద కూర్చో రా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజానికాలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ప్రముఖ సినీ తార రాశి ఖన్నా ఎల్బీ నగర్లో సందడి చేశారు. బిఎన్ రెడ్డి నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను ఆమె ప్రారంభించారు. మాంగళ్య షాపింగ్ మాల్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాశి ఖన్నా. అతి తక్కువ ధరల్లో మెరుగైన వస్త్రాలు మాల్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి ఆఫర్లను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్ రాశి ఖన్నాను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. To be a part of the Mangalya family. And thank you so much for coming. Lots and lots of love to you. Thank you. మీకు అడ్వాన్స్లో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు నేను మంగళ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చాను. వరంగల్లో స్టార్ట్ చేశారు మంగళ షాపింగ్ మాల్ వాళ్ళు, అండ్ ఇప్పుడు దిస్ ఈస్ ద 19th స్టోర్. నేనే ఆల్రెడీ యాక్చువల్లీ 3-4 స్టోర్స్ ఓపెన్ చేశాను. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ సక్సెస్. అండ్ మంగళ ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే తక్కువ ప్రైసెస్లో చాలా మంచి వెరైటీ ఉంది ఇక్కడ. అండ్ ఐ థింక్ ఫర్ సంక్రాంతి స్పెషల్లీ చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి రండి, యూ సీ వాట్ వండర్ఫుల్ స్టోర్ దే హ్యావ్ హియర్ ఆల్సో. అండ్ నేను చాలా చాలా హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ మంగళ షాపింగ్ మాల్. అండ్ థ్యాంక్ యూ సో ఫర్ కాలింగ్ మీ. బయట చాలా మంది కూడా వచ్చారు, చాలా పెద్ద బయట. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వెరీ వెరీ హ్యాపీ టు మల్లికార్జున్ గారికి, నమ శివాయ్ గారికి, కేదార్నాథ్ గారికి, శివప్రసాద్ గారికి, అరుణ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.